మాటే మంత్రం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రో జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలం కృతామూర్ధజా వాణ్యేకానమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కిరీటాలు, భుజకీర్తులు, సూర్యచంద్రహారాలు, ఇతరత్ర నగలు గాని, పరిమళభరిత ద్రవ్యాలతో స్నానం గాని, చందన సుగంధ వస్తువులు శరీరానికి అద్దుకోవడం వల్ల గాని, సువాసన భరిత పుష్పహారాలు ధరించడం లేదా చిత్ర విచిత్ర రీతులలో కురులను దువ్వుకోవడం వల్ల గాని పురుషోత్తమునికి అలంకారాలుగా అందాన్ని ఇవ్వవు. శాస్త్ర సంస్కారం చేత మధురమైనట్టి వాక్కు ఒక్కటే అతనికి గొప్ప అలంకారమై ప్రకాశిస్తుంది. అన్నింటికంటే ఉత్తమ జన్మ మానవ జన్మ. సమస్త జీవరాశులలో మాట్లాడే శక్తి మానవునికే ఉంది. మానవుడు సంఘజీవి. అందరితో చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి సామరస్యముగా ఉండడం చక్కటి సుగుణం. ఇందుకు కావాల్సింది ప్రధానంగా మృదు భాషణం. మనిషి యొక్క నిత్యమైన సత్యమైన వ్యక్తిత్వమును తెలియజెప్పేది అతని వాక్యే. అందుకే సంభాషణలో సభ్యత, సరళత, సంస్కృతి ఉండాలి. మన చుట్టూ ఉండే వాతావరణంను మన మాటల వైఖరి ద్వారానే నిర్మించుకుంటున్నాం. మన మాటల బట్టే మన చుట్టూ ఉన్న వారి ప్రవర్తన ఉంటుంది. ఈటెల పోటు కన్నా మాటల పోటు లోతైన గాయం చేస్తుంది. కనుకనే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. స్నేహం గాని, వైరం గాని, నిర్మలత్వం గాని, కలంకం గాని, పుణ్యం గాని, పాపం గాని, శాంతి గాని, అశాంతి గాని, ఔన్నత్యం గాని, నీచత్వం గాని, మంచి గాని, చెడు గాని అన్నీ మాటల బట్టే వస్తాయి. మాట మనస్సును నొప్పించను గలదు, ఒప్పించను గలదు. గొడ్డలితో నరకబడిన చెట్టు మరలా చిగిరిస్తుంది, కానీ మాటలచే ముక్కలైన మనస్సు మరలా అతుక్కోదు అన్నది అనుభవజ్ఞుల మాట. ఉద్వేగం, ఉద్రేకం, హేళన లేకుండా ప్రియంగా మాట్లాడితే మనకి దుఃఖముండదు, ఎదుటివారికి దుఃఖముండదు. ఎవ్వరినీ నొప్పించని వాక్కే మధుర వాక్కు. మధురమైన వాక్కు మనుషుల హృదయాలను రంజింపజేస్తూ వశీభూతం చేసుకుంటుంది. కనుకనే మాటల చేత మన్నన పొందవచ్చు అన్నది లోకోక్తి. ఓ వ్యక్తి యొక్క సామాజిక అస్తిత్వ ఉత్థాన పతనాలకు ప్రధాన కారణం ఆ వ్యక్తి మాట తీరే. మన వేదంలో, సనాతన ధర్మంలో మంచి మాట ఓ అంశమై ఉన్నది. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, మా చెవులతో మంచి మాటలనే విందుముగాక అని అర్థము. ఎలా జీవిస్తే, ఎలా ఆలోచిస్తే, ఎలా మాట్లాడితే కర్తృత్వ బుద్ధి రూపంలో ఉన్న మాయ నుండి విడుదల పొందగలమో అట్టి జీవన విధానంను మన సనాతన ధర్మం నేర్పుతుంది. చేతితో మంచి పనులు చేయాలి, నోటితో మంచి మాటలు మాట్లాడాలి. చేసే పని, మాట్లాడే మాట ఎలా ఉండాలంటే అది మనకి శాంతినివ్వాలి, ఎదుటివారికి శాంతిని కలుగజేయాలి. ఆలోచనల్లో కానీ, పనిలో కానీ, మాటల్లో కానీ రాగద్వేషముల ప్రభావం ఉండకూడదు. అంతరంన చెడు భావనలు తొలగించుకుంటూ మంచి తలుపులు వచ్చేలా చూచుకుంటూ రాగద్వేషాలకు చోటు లేకుండా మాట్లాడడం వలన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, నిర్మలత్వం వస్తుంది. అప్పుడే వాక్శుద్ధి కలుగుతుంది. ఈ వాక్శుద్ధి ఆత్మసిద్ధికి దారి చూపిస్తుంది. ఆత్మజ్ఞానం అనేది అంతఃకరణ శుద్ధి వలనే ప్రాప్తిస్తుంది. అంతఃకరణ శుద్ధికి ప్రథమ సోపానం మధుర వాక్యే. మృదువుగా సంభాషించడం సత్య అన్వేషకుడికి ముఖ్యాతి ముఖ్యం. శరీరానికి రోగాలు వచ్చినట్లే
మనసుకి కోపం, ఉద్రేకం, అసూయ అనే రోగాలు వస్తూ ఉంటాయి. మనసులో ఈ రోగాలు ఉన్నప్పుడు మాటల్లో అశాంతియే ఉంటుంది. శరీరానికి వచ్చే రోగాలు ఆ శరీరం మరణించినప్పుడు పోతాయి. మనసుకు వచ్చే రోగాలు మరుజన్మకు కూడా వచ్చేస్తాయి. అందుకే లోపలికి వెళ్ళే ఆహార విషయంలోనూ బయటికి వచ్చే మాటల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా పొగడ్త విమర్శలప్పుడైనా నిలకడగా ఉండి ప్రసన్నంగా మాట్లాడడమే సాధనా బలం, సద్గుణం, సుసంస్కారం. గంగానదిలో నిప్పురవ్వలు వేసినా చల్లార్చుకుని గంభీరంగా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే జీవన గమనంలో విమర్శలు, కోపోద్రిక్త సంఘటనలు వస్తూ ఉంటాయి. వాటిని అంటకుండా నిర్మలంగా ఆలోచిస్తూ, నిశ్చలంగా పనిచేస్తూ, నిదానంగా, సరళంగా, సౌహృదయంతో మాట్లాడగలిగినప్పుడు రజోగుణమును జయించి దేహతాదాత్యపు భావన పోయి ఆత్మజ్ఞానం అందుతుంది. ప్రియంగా మాట్లాడితే అందరూ ఆనందిస్తారు. అటువంటప్పుడు మాటల్లో దారిద్ర్యం ఎందుకు? ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. పెదవులపై చిరునవ్వు చెరగకుండా పలికే మృదువైన మాట విశ్వాన్ని సైతం జయిస్తుంది. సరళమైన మాట స్నేహితులను సమకూర్చుతుంది. మృదువాక్యే ఇద్దరు వ్యక్తుల మధ్య స్తబ్దతను చీల్చి సాన్నిహిత్యమును పెంచుతుంది. మాట మాత్రమే మనీషిని చేస్తుంది. వాగ్మాధుర్యాత్ నాణ్యదస్తి ప్రియత్వం. వాగ్మాధుర్యమును మించి ప్రియమైనది లోకంలో మరొకటి లేదు. అందుకే ధర్మరాజు కూడా యక్షప్రశ్నల సందర్భంలో అంటాడు, ప్రియవచనవాది ప్రియోభవతి అని. అంటే ప్రియవాది అయిన వాడే అందరికీ ప్రియమైన వాడవుతాడు అని. అందుకే మనము మాట్లాడుదాం. నేర్పుగా, ఓర్పుగా, ప్రియంగా, హితంగా, మితంగా మాట్లాడదాం. అంతరంగ ఆలయాంతరంలో ఆ అనంతుడు ఆసీనుడై ఉండగా ఆ ఆలయ కవాటాలుగా పెదవులున్నాయని మనం మాట్లాడే మాటలన్నీ ఆ అనంతుని సన్నిధిలో నుండే వస్తున్నాయన్న భావన మనలో నిత్యము ఎరుకులో ఉంటే మృదు మధుర భాషన అలవడుతుంది. మాటే మంత్రం. మహర్షుల నోటంట వచ్చే ప్రతి మాట ఓ మంత్రమే. అంటే మనం జపిస్తున్న ప్రతి మంత్రం వారి నోటంట వచ్చిన పుణ్యమాటే. మాటే స్తోత్రం. సద్భావనతో, ఆత్మీయంతో, ఆనందంతో, అమిత భక్తితో, ఆరాధనతో అంతర్యామికై మాట్లాడే మాటలే భగవంతునికి స్తోత్రాలు.